హాయ్ అండి. అందరూ ఎలా ఉన్నారు? వెల్కమ్ బ్యాక్ టు దియా స్వీట్ హోమ్. ఈరోజు వీడియోలో గోబీ 65ని ఎలా తయారు చేసుకోవాలో చూద్దాము. దీన్ని క్యాలీఫ్లవర్ 65 అని కూడా అంటారు. ఇది చాలా టేస్టీగా ఉంటుంది. చాలా సింపుల్‌గా తయారు చేసుకోవచ్చు. ఈవినింగ్ టైంలో స్నాక్స్‌గా తినడానికి చాలా బావుంటుంది. క్యాలీఫ్లవర్ అంటే నచ్చిన వాళ్ళు కూడా ఒకసారి ఈ విధంగా ట్రై చేసి చూడండి. చాలా టేస్టీగా ఉంటుంది. పిల్లలకైతే చాలా బాగా నచ్చుతుంది. ముందుగా క్యాలీఫ్లవర్ 65 కోసం ఒక క్యాలీఫ్లవర్‌ని తీసుకొని దాన్ని మీడియం సైజ్ ముక్కలుగా కట్ చేసుకోవాలి. మరీ చిన్న ముక్కలు కాకుండా, మరీ పెద్ద ముక్కలు కాకుండా ఇప్పుడు నేను వీడియోలో చూపించిన విధంగా కట్ చేసుకోవాలి. ఆ తర్వాత స్టవ్ వెలిగించుకొని ఒక గిన్నె పెట్టుకొని అందులోకి ఒక గ్లాసు నీళ్లు పోసి అందులో పావు స్పూన్ పసుపు, ఒక స్పూన్ ఉప్పు వేసి నీళ్లు బాగా మరిగనివ్వాలి. నీళ్లు మరిగిన తర్వాత మనం కట్ చేసి పెట్టుకున్న క్యాలీఫ్లవర్ ముక్కల్ని నీళ్ళల్లో వేసి ఒక 2 నిమిషాలు ఉడికించుకోవాలి. ఇలా ఉడికించడం వల్ల క్యాలీఫ్లవర్‌లో ఏమైనా చిన్న చిన్నవి కనిపించిన పురుగులున్నా కూడా అవి పోతాయి. ఇలా ఉడికించిన తర్వాత ఒక గిన్నెలోకి తీసి పక్కన పెట్టుకోవాలి. మరీ ఎక్కువ ఉడికించకండి. ఒక 2 నిమిషాలు ఉడికితే సరిపోతుంది. క్యాలీఫ్లవర్ ముక్కలు పూర్తిగా చల్లారిన తర్వాత ఒక గిన్నె తీసుకొని అందులోకి ఒక కప్పు మైదా, హాఫ్ కప్పు కార్న్‌ఫ్లోర్ వేసుకొని అందులోకి ఒక హాఫ్ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్, చిటికెడు పసుపు, రుచికి సరిపడినంత ఉప్పు, రుచికి సరిపడినంత కారము, కొంచెం కరివేపాకు, కొంచెం కొత్తిమీర వేసుకొని ఇందులో ఒక హాఫ్ స్పూను గరం మసాలా కూడా వేసుకొని ఒక టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకొని వీటన్నిటిని ఒకసారి కలుపుకొని ఆ తర్వాత కొంచెం కొంచెం నీళ్లు వేసుకుంటూ పిండిని మరీ చిక్కగా కాకుండా మరీ పలుచగా కాకుండా ఇప్పుడు నేను వీడియోలో చూపించిన విధంగా కలుపుకోవాలి. మీరు క్యాలీఫ్లవర్ ముక్కల్ని ఎక్కువ తీసుకున్నట్లయితే పిండి క్వాంటిటీ కూడా ఎక్కువ తీసుకోండి. ఎప్పుడైనా సరే ఒక కప్పు మైదా తీసుకుంటే అందులో సగం కార్న్‌ఫ్లోర్ తీసుకుంటే మీకు గోబీ 65 అనేది క్రిస్పీగా వస్తుంది. ఇప్పుడు ఇలా కలుపుకున్న పిండిలోకి ముందుగా ఉడికించి చల్లారబెట్టుకున్న క్యాలీఫ్లవర్ ముక్కల్ని వేసి ఇలా నెమ్మదిగా ఈ విధంగా కలుపుకోవాలి. మరీ ఎక్కువగా కలిపేశారంటే మనం ఆల్రెడీ ఉడికించాం కాబట్టి ఇవి ముక్కలైపోతాయి. అందుకని ఇలా నెమ్మదిగా ఒకసారి అంతా మిక్స్ చేసుకొని పక్కన పెట్టేసి ఆ తర్వాత స్టవ్ వెలిగించుకొని ఒక కడాయి పెట్టుకొని అందులోకి డీప్ ఫ్రైకి సరిపడా ఆయిల్ వేసి ఆయిల్ వేడయిన తర్వాత క్యాలీఫ్లవర్ ముక్కల్ని ఇలా విడివిడిగా ఒక్కొక్కటి వేసుకొని వెంటనే కలపకుండా కొంచెం వేగిన తర్వాత ఈ విధంగా కలుపుకుంటూ వేయించుకోవాలి. ఇవి వేయించుకునేటప్పుడు స్టవ్‌ని మీడియం ఫ్లేమ్‌లో పెట్టి వేయించుకుంటే గోబీ 65 అనేది క్రిస్పీగా వస్తుంది. టేస్టీగా కూడా ఉంటుంది. ఇలా వేగిన తర్వాత ఒక ప్లేట్‌లోకి తీసి పక్కన పెట్టుకోవాలి. ఇదే విధంగా మిగతా క్యాలీఫ్లవర్ ముక్కల్ని కూడా వేయించుకుని, ఆ తర్వాత మిగిలిన పిండిలోకి 4 పచ్చిమిరపకాయ చీలికలను వేసుకొని, వీటిని కూడా ఆయిల్‌లో వేసి వేయించుకొని, ఒక ప్లేట్‌లోకి తీసి పక్కన పెట్టుకోవాలి. ఆ తర్వాత కరివేపాకును కూడా కాస్త వేయించుకొని, వీటన్నిటిని వేయించుకున్న క్యాలీఫ్లవర్ ముక్కల్లో వేసి కలుపుకుంటే ఎంతో టేస్టీగా ఉంటే గోబీ 65 రెడీ అయిపోయినట్లే. చూసారు కదా! ఇంట్లోనే ఎంతో ఈజీగా గోబీ 65 తయారు చేసుకోవచ్చో. ఈ వీడియో కనుక నచ్చితే ఒక లైక్ చేయడం మాత్రం మర్చిపోకండి. అలాగే మీరు కూడా ఇంట్లో ట్రై చేసి మీకు నచ్చింది లేనిది నా కామెంట్ సెక్షన్‌లో తెలియచేయండి. నా ఛానల్‌ని ఎవరైనా కొత్తగా చూస్తుంటే సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ కూడా క్లిక్ చేయండి. థాంక్ యూ ఫర్ వాచింగ్.